హాయ్ ఫ్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనము. పిన్నులనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన జీవితంలో మనము సమృద్ధి అయిన ఆహారం కలిగి ఏ కొదువ లేకుండా జీవించాలన్నా, మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలన్నా, దైవికమైన మేళ్లను పొందాలన్నా, దేవుని యొక్క దృష్టి మన మీద నిలిచి ఉండాలన్నా, దేవుని యొక్క కాపుదల మనకు కలగాలన్నా, దేవుని యొక్క క్షేమము మన మీద ఉండాలన్నా, ఏ కొదువ లేని వారిగా, ఏ కొరత లేని వారిగా మనము జీవించాలన్నా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు గలవారినంట ఆయన ఆహారమునిచ్చి పోషిస్తాడంట. నిశ్చయముగా వారిని ఆయన దీవిస్తాడంట. ఏ కొదువ కొరత లేకుండా ఆయన వారిని కాపాడుతాడంట. ఆయన ఒక కనుదృష్టిని వారి మీద ఉంచి చక్కని ఆలోచన చెప్పి శ్రేష్టమైన మార్గంలో నడిపిస్తాడంట. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏ కీడు, హాని, అపాయము సంభవించకుండా, ఏ నష్టము రాకుండా ఆయన కాపుదల వారి చుట్టూ ఉంటుందంట. ఈ యొక్క ఆశీర్వాదములు మీకు కావాలంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. చెడుతనమును విసర్జించాలి. పాపమునకు దూరంగా జీవించాలి. లోకానుసారమైన జీవితమును విడిచిపెట్టి క్రీస్తు యేసు రక్తమందు కడగబడి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి ఈ ఆశీర్వాదములు మేళ్ళన్నీ కలుగుతాయి. ప్రభువుటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. May God bless you all.